హాయ్ ఫ్రెండ్స్, నీ లక్ష్యం యొక్క వెలుగులో నీవు అడుగులు వెయ్యి. నీ సమస్యల చీకటిలో కాదు. కష్టాల్ని చూసి భయంతో వెనకడుగు వేసేవారికి ప్రమాదం కనిపిస్తుంది. ముందడుగు వేసేవారికి అవకాశం దొరుకుతుంది. బాగా గుర్తుపెట్టుకో, నువ్వు విజయానికి అనర్హుడువని అది చెప్పడానికి అర్హుడెవ్వరూ లేరు ఇక్కడ. నీ జీవితం గురించి రకరకాలుగా మాట్లాడకుండా ఆపడం నీ వల్ల అయితే కాదు. వాళ్ళను మాట్లాడకుండా ఆపడం, నీ గురించి ఎంతమంది ఎంత మాట్లాడుకున్నా నీకు వచ్చే నష్టం ఏమీ లేదు. మాట్లాడుకుంటే మాట్లాడుకొని వాళ్ళందరికీ వాళ్ళ విలువైన సమయాన్ని నీకోసం ఖర్చు పెట్టడంలో సంతోషం ఉంటే నువ్వు మాత్రం ఏం చేయగలవు? ఎవరి కోసమో సమయాన్ని వృధా చేసుకోకూడదు అనే ఇంగిత జ్ఞానం ఉండాలి. అయినా నువ్వు ఒక విషయంలో సంతోషించవచ్చు. ఏ విషయంలో తెలుసా? భగవంతుణ్ణి అయినా రోజు తలుచుకుంటారో లేదో తెలియదు, కానీ నిన్ను మాత్రం రోజు తలుచుకుంటూ ఉంటే తలుచుకొని వాళ్లకు నువ్వే భగవంతుడివి అనుకో. ఇలా దేవుడి కంటే ఎక్కువగా మనుషుల్ని తలుచుకునే వాడిని దేవుడే చూసుకుంటాడు. వాడిని దేవుడికి వదిలేయి. కానీ నీ గురించి ఎవరేం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలి అనే ఆలోచన పొరపాటును కూడా నీ మనసులోనికి రానివ్వకు. అది మంచి అయినా సరే, చెడు అయినా సరే, దానివల్ల నీకు ఎలాంటి ఉపయోగము ఉండదు. నీ గురించి చెడు మాట్లాడుకుంటున్నారు అని నువ్వు తెలుసుకుంటే నీ మానసిక ప్రశాంతతను కోల్పోతావు. నీ గురించి ఎవరైనా మంచిగా మాట్లాడారు అని నువ్వు తెలుసుకుంటే మంచిగా మాట్లాడిన వ్యక్తులకు నీకు తెలియకుండానే నువ్వు ఆకర్షింపబడతావు. అప్పుడు వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళు నీ గురించి చెప్పే గొప్పలు వినాలని, వాటిని ఇంకా 10 మందితో పంచుకోవాలని నీ మనసు పదే పదే ఆరాటపడుతుంది. ఈ పొగడ్తలకు అలవాటు పడ్డావో అది కూడా నిన్ను ఒక వ్యసనంలా పట్టి పీడిస్తుంది. ఇక అప్పుడు నీకు ఉండేది జీవితమంతా గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకోవడమే. అందరూ నీ మాటే వినాలి అని అనుకోకు, అది ఎప్పటికీ జరగదు. ఇక్కడ ఎవ్వరూ ఇంకొకళ్ళ మాట పూర్తిగా వినరు, విన్నట్టు నటిస్తారు అంతే. అవసరాన్ని బట్టి అవతారాలు మార్చేస్తూ ఉంటారు. నీతో అవసరం ఉన్న వాళ్ళకి నీ మాట వినాల్సి వస్తుంది. నీతో అవసరం లేని వారికి నీ మాట వినాల్సిన అవసరమే లేదు. నీ మాట వినేవారిని నెత్తినా పెట్టుకోవద్దు. నీ మాట విననోనిపై కక్ష పెంచుకోవద్దు. పరిస్థితులన్నింటినీ పరిశీలించి అర్థం చేసుకో. అంటే నీతో ఎవరికి ఎంత అవసరం ఉంది అనేది నువ్వు బాగా తెలుసుకో చాలు. నీ మాట విననోళ్లకు అసలు పట్టించుకోకు, ఎందుకంటే వాళ్లకు నీతో ఎలాంటి అవసరం లేదు కనుక వాళ్ళు నిన్ను నమ్మించే ప్రయత్నం అసలు చేయరు. కానీ నీ మాట వినేవారికి నువ్వు గుడ్డిగా నమ్ముతావు. నువ్వు నమ్మిన వాళ్ళు నిన్ను మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరు కూడా నీ మాట విన్నా వినకపోయినా నీకు వచ్చే నష్టం ఏమీ లేదు. ముందు నీ మాట నువ్వు వినడం నేర్చుకో. నీ మాట నువ్వు వింటే నీ జీవితం నీ చేతిలో ఉన్నట్టే. నీ మాట నువ్వు వినకుండా నిర్లక్ష్యం చేసిన ప్రతిసారి నీ జీవితానికి ఏదో ఒక హాని జరుగుతూనే ఉంటుంది. మనుషుల మాటలు నీకు వినిపించకూడదు. నీ మనస్సాక్షి మాట మాత్రమే నీకు వినిపించాలి. అప్పుడే మనుషులలో నీవు మహనీయుడిగా ఎదుగుతావు. ఎదుటి వ్యక్తుల దృష్టిలో గొప్పోడివి అనిపించుకోవాలని ఆరాటపడకు. ముందు ఈ సమాజానికి నువ్వు గొప్పోడు అవడమే ఇష్టం ఉండదు. అంతెందుకు, నువ్వు గొప్పవాడివి అయినా సరే ఈ లోకం నీ లోపాల గురించి మాట్లాడడానికే ఇష్టపడుతుంది. అంతేగాని నీ గొప్పల గురించి ఏమీ గుసగుసలాడదు. ఒకవేళ నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నీతో అవసరం పడే అంత నువ్వు ఎదిగితే అప్పుడు నీ ముందు చప్పట్లు కొడతారు. అది కూడా నీకోసం కాదు, వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి. నీకోసం ఎవ్వరు కూడా ఏం చేసినా సరే అది నీ మీద వారికి ఉండే ఇష్టం కంటే వారికి ఉండే అవసరమే ఎక్కువగా ఉంటుంది. అది మరచిపోకు. నీ మీద ఎవ్వరిని ఆశలు పెట్టుకునేటట్లు నువ్వు చెయ్యకు. ఎందుకు అంటే మనిషి ఆశలకు హద్దు అనేది ఉండదు. నీకు తెలుసా,
దేవుడికి దండం పెట్టుకునే ప్రతి ఒక్కరూ దండం పెట్టుకున్నప్పుడల్లా ఒక కొత్త కోరిక అనేది కోరుకుంటూనే ఉంటారంట. ఆ కోరికలు చూసి భగవంతుడికే భయమేస్తుందంట. అలాంటిది నువ్వెంత? నీ ముందు చేతులు చాచి అడిగిన వారికి ఆ సమయంలో నీ చేత అయిన సహాయం చెయ్యి, తప్పు లేదు. అలా కాకుండా హామీలు ఇచ్చి ఆశలు సృష్టించకు. ఆ హామీలు నువ్వు నిలబెట్టుకోలేకపోతే నీకు అవమానాలు తప్ప హారతులు ఉండవు. నువ్వు ఎదగడానికి ప్రయత్నించు, తప్పులేదు. కానీ పక్కన వాళ్ళని తొక్కడానికి ప్రయత్నించకు. పక్కనోళ్ళు పట్టుదలగా పనిచేసేవాళ్ళు అయితే గనుక నువ్వు ఎంత తొక్కిన వాళ్ళు పట్టు వదలరు. అలాంటి వారిని తొక్కడానికి నీ జీవితకాలం కూడా సరిపోదు. అప్పుడు నువ్వు నీ కోసం జీవిస్తున్నట్లు కాదు, వాళ్ళ కోసం నువ్వు జీవిస్తున్నట్లు. శత్రువులే లేకుండా బ్రతకాలి అనుకోకు, అది అసంభవం. నువ్వు ఎంత ఎదిగితే నీకు అంతమంది శత్రువులు పుట్టుకొస్తూనే ఉంటారు. ఎదిగే వారిని చూసి మనుషులు మదనపడడం, అసూయపడడం సహజమే. మనుషులు అసూయలో నుంచే నీ మీద శత్రుత్వం పుట్టుకొస్తుంది. కనుక దాని గురించి నువ్వు పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు. చివరిగా నేను నీకు చెప్పేది ఏంటి అంటే, జీవితంలో పైకి రావాలి అంటే దేన్ని కూడా పట్టించుకోవాలి, దేన్ని పట్టించుకోకూడదు అనేది స్పష్టంగా తెలిసి ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకో.